సంపూర్ణ కార్తీక మహాపురాణం 12వ రోజు పారాయణం. అత్రి మహాముని చెబుతున్నాడు, అగస్త్య, కార్తీక మాస శుక్లద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా, అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్య చంద్రగ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యము, ఒక్క మెతుకు దొంగిలించినా 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే గాని ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును గాని ద్వాదశి పారణంను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే గాని శేషుడు కూడా చెప్పలేదు. అందుకు అంబరీషుని కథే ఉదాహరణ. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చెయ్యాలనుకున్నాడు. అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యములో తనకు కూడా భోజనమును పెట్టవలసిందిగా కోరగా అంబరీషుడాయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దూర్వాసుడు స్నానాద్యనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు. అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది. అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం, దానిని వదలలేదు. ద్వాదశి రాకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం, దీనిని వదులుకోలేడు. అదీగాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశీ త్యాగతో భవేత్ యతో అనుపోషితో భూయాత్ కృత్వా సమ్యగుపోషణం. పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపాత్ నైవ యుజ్యం మనీషినా. ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణు భక్తిని విసర్జించిన వాడవుతాడు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశీ పారణ అతిక్రమణ వల్ల ఆనాటి ప్రతిఫలంతో బాటుగానే అంతఃపూర్వం చేసిన 12 ద్వాదశీ పారణం మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణం వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశీ పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దూర్వాసాగమనాంతరం కన్నా ద్వాదశీ తిరోగమనాత్ పూర్వమే పారణం చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలుగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడతేరుస్తాడు. ఇలా తన మనస్సుతో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశీ పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు. అంబరీషుని సమస్య వినిన వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నింటినీ మననం చేసుకొని, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుల యందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపజేయడం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది. దాని తాపమే క్షుత్పిపాసా బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపజేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు.
జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకని అతస్వపాకం శూద్రం వాస్వన్యసద్మాగతం శుభం అతిక్రమ్య నభుంజీత గృహమేత్యతిథిం నిజం. తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చేయకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమమని వేరే చెప్పనక్కరలేదు కదా. పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణావమానమే అవుతుంది. భూవర, భూసురావమానం వలన ఆయుష్, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండటం వలన బ్రాహ్మణావమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వలననే గాక జ్ఞానం వలన, తపో మహిమ వలన శుద్ధ రుద్రస్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కదా. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడని భయాన్ని ప్రక్కకు నెట్టి చూసినా వయం న నిశ్చయం క్యాపి గచ్చామో నరపుంగవ తథాపి ప్రథమం విప్రాద్ భోజనం న ప్రకీర్తితం. బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం కాదు. ధరణీపాల, ద్వాదశి పారణా పరిత్యాగం వలన తత్పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు. ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్రపరాభవానికి కూడా విరుగుడు లేదు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి. అంబారీష, పురాకర్మానుసారి అయి నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠపాస రజ్జువులా ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దూర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశ గడియలు మించకుండా పారణ చేయాలో ఏదీ నిశ్చయించి చెప్పడానికి మేము అసక్తులమైపోతున్నాం. స్వబుద్ధ్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం. కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చైవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబారీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను. కర్తుం సాధ్యం యదా కాలం ద్వాదశ్యద్భిస్తు పారయే కృతావకాశమత్పశ్చాత్ భుంజీత్యేత్యపరే జగుః అనే శ్రుత్యార్థం బోధక ప్రమాణం చేత ప్రస్తుతం నేను కాసిని మంచినీళ్లు త్రాగుతాను. అందువల్ల అతిథి కంటే ముందు అన్నం తినిన దోషం రాదు. ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పారణ ఫలితమూ ఉంటుంది. ఇందువలన దూర్వాసుడు కోపించి శపించే అవకాశము ఉండదు. నా జన్మాంతర పాపమూ నశిస్తుంది. ఇదే నా నిర్ణయం అన్నాడు. అలా అంటూ వారి ఎదుటనే రవ్వంత జలపానం చేశాడు. నోటి దగ్గర నీటి పాత్రను ఇంకా నేల మీద పెట్టనైనా లేదు. అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు దూర్వాసుడు. చేతిలో జలపాత్రతో ఉన్న రాజును చూడగానే జరిగిందేమిటో గ్రహించేశాడు. చూపులతోనే కాల్చేస్తాడా అన్నట్లు చురచరా చూశాడు. మాటలతోనే మారణహోమం చేస్తాడా అన్నట్లు, రే దురహంకార పూరిత రాజాధమా, అతిథినైనా నేను లేకుండానే ద్వాదశీ పారణ చేస్తావా? అస్నాత్వా తుమలం భుంక్తే అదత్వాఘంతు కేవలం యో నిమంత్రితాతిథిః పూర్వం మోహాద్భుంక్తే తతో ధమః మలాశీసతు విజ్ఞేయః క్రిమివిష్టాగతో యథా భుంజతే తే త్వఘౌ పాపాయే
पचमूत्यात्मकारणात् अतिथ्यद्धं च पक्वं ये भुञ्जते ते त्वगाधगौ. స్నానం చేయకుండా భోజనమును చేసేవాడు మలభోజి అవుతాడు. వరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు. తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగానే తానే భోజనము చేసేవాడు అశుద్ధంలో పురుగు వలె మలాసియే అవుతాడు. పక్వమైనది గాని, ఫలం గాని, పత్రం గాని, నీళ్లు గాని భోజనార్థంగా భావించి సేవించినదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీ చేత అంగీకృతమైన అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్నప్రతినిధిగా జలపారణము చేశావు. బ్రాహ్మణ తిరస్కారివై ఉన్న నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువునకు భక్తుడివి ఎలా అవుతావు? యథా పురోధనస్య మదమోహన్ మహీపతి, నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దుర్వాసుడు. ఆ ఆగ్రహానికి భయకంపితుడైన అంబారీషుడు దోసిరి నొగ్గినవాడై, మునీంద్ర, నేను పాపిని, పరమ నీచుడిని, అయినా నిన్ను శరణు కోరుతున్నాను. నేను క్షత్రియుడను గనుక ఏ అభిజాత్యాహంకారం వల్లనో తప్పునే చేశాను. కానీ నువ్వు బ్రాహ్మణుడవైన కారణంగా శాంతాన్ని వహించు, నన్ను రక్షించు. నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరు ఉంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు. అయినా సరే ఆ దూర్వాసుని కోపం తగ్గలేదు. మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేశాడు. రవంత ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులవుతారు. కానీ నేనలాంటి వాడిని కాను. నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను. చేపగాను, తాబేలుగాను, పందిగాను, మరుగుజ్జువానిగాను, వికృతమైన ముఖం కలవానిగాను, క్రూరుడైన బ్రాహ్మణునిగాను, జ్ఞానశూన్యుడైన క్షత్రియునిగాను, అధికారం లేని క్షత్రియునిగాను, దురాచార భూయిష్టమైన పాషాండ మార్గవేదిగాను, నిర్దయాపూర్వక బ్రాహ్మణ హింసకుడవైన బ్రాహ్మణునిగాను 10 జన్మలను అనుభవించు అని శపించాడు. అప్పటికే బ్రాహ్మణ శాప భయంతో అవాక్కై ఉన్నాడు అంబారీషుడు. అయినా అతని ఆంతర్యంలో సుశిస్తుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కల్పాంతరకాల లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదని తన వ్రతం వల్ల ఆ 10 జన్మల శాపాన్ని తానే భరించదలచి గృహ్ణామి అని ఊరుకున్నాడు. ఇన్ని శాపాలిస్తే గృహ్ణామి అంటాడేమిటి రాజు? వీనికింకా పెద్ద శాపం ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు దూర్వాసుడు. కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబారీషుని రక్షణార్థం తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడి పూజాస్థానం ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము, జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దూర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జలమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు తుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది. భీతావహుడైన ఆ దూర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులని, ఇంద్రాది అష్టదిక్పాలకులని, చిట్ట చివరికి శివబ్రహ్మలని కూడా శరణు కోరాడు. కానీ అతని వెనకాలే విహ్వల మహాగ్నిజ్వాలాయుతంగా వస్తున్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్ని ఇయ్యలేదు. ఈ విధంగా ప్రాణభీతుడైన దూర్వాసుడు సంభవిత లోకాన్ని సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు. హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది. బ్రాహ్మణ పాదముద్రా శోభిత మహోరస్కుడువైన నువ్వే నన్ను ఈ ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరిని శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దూర్వాస, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కాని నువ్వు సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబారీషుణ్ణి అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదల్చుకున్నవాడివి. నీకోసం ఎదురు చూడకుండా 12 ఘడియలు గతించిపోకుండా పారణం చేయడానికి అనుమతైనా ఇయ్యలేదు. 12 దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో
వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. అనాహారేపి యచ్చస్తం శుద్ధ్యర్థం వర్ణినాం సదా. నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది. దూర్వాస, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే గాని కోపగించుకోలేదు కదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిపివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండటం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనుగాని ఆ అంబారీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషి ప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన సంభాసురుణ్ణి సంహరించేందుకు, శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకుగాను కూర్మావతారుడునవుతాను. భూమిని ఉద్ధరించేందుకు, హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాననంగల నరసింహరూపావతారధారుడిని అవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనేవాడిని శిక్షించేందుకు వామనుడునవుతాను. త్రేతాయుగమున జమదగ్ని కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మదులైన రాజులను దుళ్ళగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన, అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయిన మాయామానుష విగ్రహుడైన దశరథరామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడును అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభావ పాపమోహము కొరకు పాషాండమత ప్రచారకుడైన బుద్ధుడనే పేరున పుడతాను. ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభవిస్తాను. దూర్వాస, ఆ దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. ధర్మానానా విధా వేదే విస్తృతా నరజన్మనా దేశకాలవయోవస్థా వర్ణాశ్రమ విభాగసఖా దేశకాల వయోవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధములుగా వేదముచే ప్రవచించబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకు గాను నువ్వా అంబారీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడివైన నీ వాక్యాన్ని సత్యము చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే గనుక పునఃస్థిపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను. 12వ రోజు పారాయణం సమాప్తం.